చేసేటువంటి విధులు వీళ్ళందరూ ఎంప్లాయీస్. మరి వీళ్ళు అడుగుతున్నటువంటి కోరికలు అంటే చాలా తక్కువ. ఒక కుటుంబాన్ని నెట్టుకు రావాలంటే భార్య పిల్లలు చదివించడం, ఇంట్లో ఆ కుటుంబాన్ని నెట్టుకు రావాలంటే ఆర్థికమైన స్తోమత ఉండాలి. మీరు చాలా జీతాలు ఇవ్వడం వల్ల కుటుంబాలు ఆర్థికంగా వెనకబడిపోవడం జరుగుతుంది. నేటి వరకు ఎలాగైందో తెలియదు కానీ ఇప్పుడు రేట్లు పెరుగుతున్న సందర్భం, అన్నీ కాస్ట్ లివింగ్ అయిపోయింది. దాని నుండి వాళ్ళకి ఆ జీతాలు చాలక ఈరోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. మున్సిపాలిటీలో గతంలో కూడా జీతాలు 15-20 రోజుల వరకు అందేది కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక 010 అకౌంట్ కింద పర్మనెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా శాలరీస్ ఇవ్వడం జరిగింది 1వ తారీఖు. ఇలాంటి నిర్ణయాలు చాలా చక్కగా తీసుకున్నటువంటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు. పేదలంటే పేదల పక్షపాతిగా ఆయన ప్రభుత్వాన్ని నడిపారు. కానీ ఆ టైంలో వీళ్ళకి ఆలోచన రాలేదు. వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే శాంక్షన్ చేసి వీళ్ళని ఆదుకుని ఉండేవారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ పేదలంటే పడదు పెద్దగా, పేదల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ చూపించారు. పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలు ఎలా ఉంటారు, ఎలా బ్రతుకుతారన్న ఆలోచన వాళ్ళకు ఉండదు. ముఖ్యంగా ఈ ఎంప్లాయీకి సంబంధించి వీళ్ళ అవసరం మున్సిపాలిటీలో కానీ ప్రజలకు కానీ ఎంత అవసరమో అన్నది వాళ్ళు గమనించడం లేదు. ఇప్పటికైనా నేనైతే ఒకటే చెప్తున్నాను, శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ గారు దీని తాలూకా విషయాన్నంతా కూడా స్పెషల్ ఆఫీసర్ అయిన కలెక్టర్ గారికి నివేదిక అందించాలి. వీళ్ళు ఎన్ని రోజుల నుండి బంద్ చేస్తున్నారు, దీక్ష చేస్తున్నారు, వీళ్ళ అవసరాలు ఏంటి, వీళ్ళ డిమాండ్స్ ఏమడుగుతున్నారు, అన్నీ అవసరమైనవే, ఏది తీయడానికి లేదు. నన్ను డిమాండ్స్ అన్నీ కూడా చదివాను. అయితే ప్రతి ఒక్కటి కూడా ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి అవసరం. అవి కనీసం మనం అమలు చేయకపోతే ప్రభుత్వం ఎందుకుందో మాకైతే అర్థం కావడం లేదు. అదే మున్సిపల్ కమిషనర్ గారు ఈ రిపోర్ట్నంతా కూడా కలెక్టర్ గారు, ఆయన స్పెషల్ ఆఫీసర్ కనుక వారికి అందించాల్సిన అవసరం ఉంది. అందరు కలెక్టర్లు కూడా స్టేట్ గవర్నమెంట్ నుండి ముఖ్యమంత్రి గారికి అందించి ఇక్కడ ఉన్నటువంటి క్రింద స్థాయిలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, ఈ ఉద్యోగులకు అవసరాలు కానీ పూర్తి నివేదిక అందించాలని నేను గౌరవ కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి కోరడం జరుగుతుంది.